హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మిత్రులారా, ఈ గత కొద్ది రోజులుగా కొంచెం గ్యాప్ వచ్చింది. నాకు వేరే క్యాంపు ఉండటం వలన, బయటికి వెళ్ళడం వలన మీకు వీడియోస్ డైలీ పెట్టలేకపోయాను. మళ్ళీ ఈ రోజు నుండి ప్రతిరోజు మీకు వీడియోస్ మంచి సమాచారంతో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ఆగస్టులో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు వాటి యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మొదలైనటువంటి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి సమాచారం మీ ముందుకు వస్తుంది. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోస్ని పర్చేజ్ చేయండి. వీడియోస్ని పర్చేజ్ చేస్తే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మనం టెట్టో డిఎస్సి వీడియోసే పెట్టాము. తర్వాత రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాబుల కోసం వీడియోస్ కూడా అతి త్వరలో కమింగ్ సూన్ ఒక 4 or 5 డేస్లో మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 4కు సంబంధించినటువంటి వీడియోస్, తెలంగాణ రాష్ట్రంలో 60,000 పోస్టులకు సంబంధించినటువంటి వీడియోస్, ఇవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా, అతి తక్కువ రేటుకే. సో ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా పరిగణలో తీసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పాయింట్, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జాబులకు సంబంధించినటువంటి ఈ ధర్నాలు, యాజిటేషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఫలితంగా గవర్నమెంటు పాత నోటిఫికేషన్లు అంటే 2019లో తెలుగుదేశం హయాంలో కొన్ని క్లియరెన్స్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్లకి మోక్షం లభించింది. ఎందుకు ఆగిపోయినాయి అంటే పాత నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ వలన ఆ నోటిఫికేషన్లు ఆగిపోయినాయి. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాక ఆగిపోయినాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ నోటిఫికేషన్ కూడా లైన్లోకి వచ్చిందన్నమాట, లైన్ క్లియర్ అయిందన్నమాట. సో ఆ నోటిఫికేషన్లో ఎలా ఉన్నాయి, ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎప్పుడు వస్తాయి ఏంటనేది చూస్తే, సో దానికి సంబంధించిన గ్రూప్ 4 ముఖ్యంగా మిత్రులారా, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టు పెరుగుతాయి అంటున్నారు. ఎన్ని పెరుగుతాయో తెలియదు, కానీ ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చాలా వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆగస్టులో ఈ నోటిఫికేషన్ వస్తుందండి. ఆగస్టు 22 ఆ ప్రాంతంలో ఈ నోటిఫికేషన్ వస్తుంది. దీంతోపాటు చిన్న నోటిఫికేషన్లు మొత్తం టోటల్గా 15 నోటిఫికేషన్లు ఉన్నాయి. అంటే 10 పోస్టులు కానీ, 20 పోస్టులు కానీ, 15 పోస్టులు కానీ ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట. మీకు ముఖ్యమైనటువంటి నోటిఫికేషను గ్రూప్ 4 నోటిఫికేషన్. ఈ గ్రూప్ 4 వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నోటిఫికేషన్కి చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తారు. 10 లక్షలు, సుమారు 10 లక్షల వరకు అప్లై చేస్తారు అన్నమాట. ఈ నోటిఫికేషన్కి 10 లక్షల వరకు అప్లై చేస్తారు. చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ నోటిఫికేషన్లో కంప్యూటర్ కావాలా, క్వాలిఫికేషన్ కంప్యూటర్ కావాలా అని అడుగుతున్నారు. మిత్రులారా, ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవో ప్రకారం కంప్యూటర్ అవసరం లేదు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో గ్రూప్ 4 నోటిఫికేషను ఉంది. అయితే గత ప్రభుత్వం డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం డిగ్రీ తగ్గిస్తుందా, అది ఇంటర్మీడియట్ పెడుతుందా? ఇంతకుముందు అసలు గ్రూప్ 4 అంటేనే ఇంటర్మీడియట్ పెడుతుందా, లేదా జనరల్ డిగ్రీయే ఉంచుతుందా అనేటటువంటిది తెలియాల్సి ఉంటుంది. ఇది సపరేట్గా దీనికి సంబంధించినటువంటి జీవో అతి త్వరలో వస్తుందన్నమాట. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ ట్యాకిల్ చేయాలి. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరు చెప్పకముందే ఈ నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అని నేను ఈ పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని
వస్తుందని నేను మీకు చెప్పాను. అదేవిధంగా మరి గ్రూప్ 4కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 670 పోస్టులు. ఎన్ని పోస్టులు? 670 పోస్టులు. 670 పోస్టులు. గ్రూప్ 4 సర్వీస్ 670 పోస్టులుకి నోటిఫికేషన్ ఆగస్టులో వస్తుంది. ఒక 2-3 నెలల్లోనే ఎగ్జామ్ జరిపేసేసి ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ ఇచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు జీవో ప్రకారం గత ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్ ఎలా ఉండేదంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉండేవి. ప్రిలిమ్స్ కండక్ట్ చేసి దాంట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా చేసుకుని 1:2 రేషియోలో 670 అంటే సుమారు ఒక 1400 మంది సెకండ్ ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్కి పిలిచేవాళ్ళు అనమాట. సో ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అవి అనమాట. అంటే ఏపీపీఎస్సీలో రకరకాల ఎగ్జామ్స్ పెట్టడం, మరి నిరుద్యోగులకి భారం అవ్వడం వలన మరి చాలామంది నిరుద్యోగులు ఏపీపీఎస్సీకి కంప్లైంట్ చేయటం, ప్రభుత్వానికి కంప్లైంట్ చేయటం, ఈ ఎగ్జామ్స్ మాకు భారం అయిపోవటం వలన మరి ఒకే ఎగ్జామ్ పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి కొద్ది రోజుల క్రితమే ఏపీపీఎస్సీ మెంబర్ అయినటువంటి శ్రీ సలాం బాబు గారు కూడా చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఒకే ఎగ్జామ్ పెడుతున్నాము కాబట్టి నిరుద్యోగుల నుంచి వచ్చినటువంటి వినతులను బేస్ చేసుకుని వారి యొక్క ఆలోచనలు ఆధారంగా చేసుకొని ఒకే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. ఈ ప్రభుత్వం చక్కగా మీకు అనుకూలంగా చేసినటువంటి ఎగ్జామ్స్. ఇంకోటి ఇంకా ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం ఇక ప్రిలిమ్స్ ఉండదు ఎక్సెప్ట్ గ్రూప్ 1 తప్ప మిగిలినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇక మిగిలినటువంటి ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీకి కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ ఉండదని చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఒకే ఎగ్జామ్ ద్వారా ఎవరి టాలెంట్ ఉంటుందో వారు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే సిలబస్ ఇచ్చేశారు ఆల్రెడీ. సిలబస్ కూడా మార్పులు చేర్పులు ఏమి ఉండవు అని అంటున్నారు కాబట్టి ఆల్రెడీ సిలబస్ ఇచ్చేశారు. ఆ సిలబస్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఆ సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది మీకు నేను కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గ్రూప్ 4 సంబంధించినటువంటి. అయితే ఈ గ్రూప్ 4 సంబంధించినటువంటి 670 పోస్టులు అంటే 670 మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పోస్ట్ చొప్పున కేటాయించడం జరిగిందనమాట. సపోజ్ గుంటూరు జిల్లాని తీసుకుంటే 57 మండలాలు ఉన్నాయి. అంటే 57 మండలాలు ఉన్నాయి కాబట్టి 57 పోస్టులు ఉంటాయి. సపోజ్ మీ జిల్లాలో ఒక జిల్లాలో సపోజ్ నెల్లూరు తీసుకుంటే ఉదాహరణకి 46 మండలాలు ఉంటే 46 పోస్టులు ఉంటాయి. ఇంకొక జిల్లాని తీసుకుంటే మీ జిల్లాలో 50 మండలాలు ఉంటే 50 పోస్టులు ఉంటాయి. అంటే మీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉంటాయో మీరు చూసుకుని సో దానికి అనుగుణంగా ఈ పోస్టులు ఉంటాయి అన్నమాట. ఇది జిల్లా క్యాడర్, జిల్లాని యూనిట్గా తీసుకుని ఇచ్చేటటువంటి పోస్టులు. అంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకుని, జిల్లాని బేస్ చేసుకుని ఈ పోస్టులు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఎస్జిటికి ఒక రకంగా చూస్తే ఎస్జిటికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి పోస్టు. అయితే ఒక అభ్యర్థికి ఎస్జిటి పోస్టు, గ్రూప్ 4 పోస్టు 2 వచ్చిననుకోండి, ఏది సెలెక్ట్ చేసుకుంటా అంటే గ్రూప్ 4 పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే బికాస్ ఎందుకంటే గ్రూప్ 4 పోస్టులు ఎప్పుడైతే నువ్వు జాయిన్ అవుతున్నావో నీకు త్వరగా ప్రమోషన్ ఛానల్ ఉంటాయి. సూపరింటెండెంటు, అదేవిధంగా సీనియర్ అసిస్టెంటు, గ్రూప్ 2 క్యాడరు, అదేవిధంగా గ్రూప్ 1 క్యాడరు, ఈ విధంగా మరి రిటైర్డ్ అయ్యే వరకు రకరకాల ప్రమోషన్ ఛానల్స్లో నువ్వు వెళ్ళిపోతావు గ్రూప్ 4లో ఎప్పుడైతే చేయదు. అదే ఎస్జిటి అయితే నీకు ప్రమోషన్ రావాలంటే సోషల్ క్యాండిడేట్ అయితే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే కనీసం 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ప్రతి 5 సంవత్సరాలకి ఏదో ఒకటి ప్రమోషన్ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఏపీపీఎస్సీ ద్వారా వచ్చేవి కాబట్టి నీకు అలవెన్స్లు కానీ అదేవిధంగా శాలరీస్ కానీ చాలా బాగుంటాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీన్ని చాలా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని
చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో నేను ఉన్నా మీకు మీకు మంచి మంచి బుక్స్ అందిస్తాను. గ్రూప్ 4 కూడా త్వరలో రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీ ముందుకి ఒక 4-5 డేస్లో అర్థమెటిక్, రీజనింగ్, మిగిలినటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను అనమాట, అతి తక్కువ రేటుకే. మరి చాలామంది మన వీడియోస్ తీస్తున్నారు, మన బుక్స్ తీస్తున్నారు, టెట్, డిఎస్సి, వీరందరూ కూడా కన్సెషన్ కూడా ఇస్తున్నారు అనమాట. ఎవరైతే మన వీడియోస్ తీసుకుని మన బుక్స్ తీసుకున్నారో వీరందరికీ కూడా వీడియోసు ప్లస్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా మీకు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెష్గా తీసుకున్నటువంటి వాళ్ళకి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఏది గ్రూప్ 4 ఎవరైతే మన ఛానల్ను ఫాలో అవుతున్నారో, మన వీడియోస్ని ఫాలో అవుతున్నారో, పర్చేజ్ చేశారో, మన బుక్స్ని టెట్, డిఎస్ఏ బుక్స్ని ఎవరైతే పర్చేజ్ చేశారో వీరందరూ కూడా మీకు రీజనబుల్ రేట్లో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఆ రేట్లు కూడా అతి త్వరలో డిక్లేర్ చేస్తానమాట. కాబట్టి మీరందరూ కూడా రెడీ ఉండండి. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆగస్టులో నోటిఫికేషన్ వస్తాయి, మీకు అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. డిసెంబర్ కల్లా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఉద్యోగం సంపాదించిన తర్వాత మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళండి. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళండి. ఒకవేళ టెట్ అభ్యర్థులు అయితే డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళండి. ఎస్జిటి రాయవసరం, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ చదవండి. లేదా మీరు అదే ఛానల్లో ఉండారు కాబట్టి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి గ్రూప్ 2కి వెళ్ళొచ్చు, గ్రూప్ 1కి వెళ్ళొచ్చు, రకరకాల ఛానళ్ళలో మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంది అని చెప్పబోయే ముందు ఆల్రెడీ మన టెట్, డిఎస్సి బుక్స్ మార్కెట్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అదే చాలామంది అభ్యర్థులు మన ఆఫీస్ నుంచి కూడా తీసుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ నేనేం చెబుతానంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి టెట్ అతి త్వరలో మీకు దీనికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త మీరు వినపోతారు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ఎందుకంటే ఎప్పుడైనా ఏ టైంలో అయినా టెట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రావడానికి అవకాశం ఉంది 2 రాష్ట్రాల్లో. మిత్రులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ముందు టెట్ కండక్ట్ చేసిన తర్వాత డిఎస్సిని అనౌన్స్ చేస్తారనమాట. టెట్ అనేటటువంటి నేను చెప్పాను ఆల్రెడీ, ఒక 4 months ప్రాసెస్ టెట్ అనేది. అంటే రేపు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, సపోజ్ ఆగస్టులో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అక్కడి నుంచి మీరు 4 months లెక్కించుకుంటే డిసెంబర్ వరకు వెళ్తుందనమాట. అంటే టెట్ డిసెంబర్ వరకు అయిపోయి జనవరిలో మీకు కంపల్సరీ నెక్స్ట్ క్యాలెండర్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ 100% మీకు వస్తుంది. నేనేం చెబుతానంటే టెట్ అనేది మినీ డిఎస్సి కాబట్టి ఫస్ట్ టెట్లో మంచి మార్కులు సంపాదించండి. సో దానికి నేను పబ్లికేషన్లో ఈ టెట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా టెట్, డిఎస్సి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి బుక్స్ నేను రిలీజ్ చేశాను. మన బుక్సే తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్యాకేజ్ ఇచ్చాము కాబట్టి పిల్లలకి ఇబ్బంది ఉండదు. కాబట్టి మళ్ళీ సపరేట్ ఇస్తే దాని యొక్క రేట్లు మొత్తం కలుపుకుంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు గ్రూప్ 4 కూడా మీకు ప్యాకేజ్ తీసుకొస్తుంది అన్నమాట. అంటే ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే రేటు తక్కువ. సపోజ్ ఇది మొత్తము ఎంఆర్పి డిస్కౌంట్ పోగా కొన్ని చోట్ల 600, కొన్ని చోట్ల 650కి ఇట్లా రకరకాలు ఇస్తున్నారు. అదే మీకు ఈ 3 పుస్తకాలు సపరేట్ కొనాలంటే రకరకాల రేట్లు నిర్ణయిస్తారన్నమాట. ఉదాహరణకి 299 రూపాయలు, అంటే 300, ఒక్కో బుక్ 300 చేసుకుంటే 3 బుక్స్ 900, లేదా 900, 800, ఈ విధంగా 700, ఈ విధంగా మీకు వస్తాయన్నమాట. సపరేట్ అయితే. అదే ప్యాకేజ్ అయితే మీకు 600 లేదా 650కే మీకు డిస్కౌంట్ పోను ఈ 3 books ప్యాకేజీ మీ ముందుకు వస్తుంది. అదేవిధంగా ఇది ఒక 3 books, అంటే వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 2, ఇది కూడా అంతే ప్యాకేజ్. అంటే మొత్తం టోటల్ సెట్ మీకు వచ్చేటప్పటికి 1200 లేదా 1300 కల్లా మీ దగ్గరకు వచ్చేస్తుంది. అదే మీరు ఇండివిజువల్ బుక్స్ కొనాలి అంటే మరి చాలా ఖర్చు. 300 రూపాయలు అంటే 1800 లేదా 2000 రూపాయలు వరకు ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఈ టోటల్ సెట్టు మీ ముందుకి ఒక 1200 లేదా 1300కే మీ ముందుకి వచ్చేస్తుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఓన్లీ ప్యాకేజ్ ఇక మీకు అనుకూలంగా రేపు గ్రూప్ 4 కానీ ఏ ఎగ్జామ్కైనా మేము ముందుకి ప్యాకేజ్ రూపంలో తీసుకొస్తామన్నమాట. అంటే అన్ని బుక్స్ మీకు తక్కువ రేటుకు రావాలి అనేటటువంటి ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి వీడియోస్, అదేవిధంగా గ్రూప్ 4 ఇవన్నీ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను.
చూడండి, త్వరలో 1200 పైగా పోస్టుల భర్తీ. అంటే 1200 పోస్టులు అంటే ఏంటి, 1200 పైగా అంటే ఏంటి, ఇది 1180 పోస్టులు అండి. ఇవి 1180 పోస్టులు. మిగిలినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఎన్ని ఇస్తాడు, అప్పుడు ఉన్నటువంటి ఖాళీలు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పెంచుతాడు, నో డౌట్ అట్ ఆల్. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఈ కరోనా వల్ల కొంచెం ఇబ్బందులు పడుతుంది, కానీ నిరుద్యోగులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అంత కఠోరంగా ఉండదు. అంటే నేను ఏ గవర్నమెంట్ని నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఇన్ని గవర్నమెంట్లో, ఇన్ని రకాల గవర్నమెంట్లో నేను పుస్తకాలు పబ్లికేషన్ నడుపుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఏ ప్రభుత్వం యొక్క ఐడియాలజీ ఎట్లా ఉంటుందని నేను చెప్తాను. మీకు అనుకూలంగానే ఉంటుంది. చూడండి, మీకు త్వరలో మీకు అనుకూలమైనటువంటి ప్రకటనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే డబ్బులు లేక ఇబ్బంది, ఆర్థిక వ్యవస్థ కొంచెం డ్యామేజ్ అయింది, కానీ ఈ కరోనా ఇవన్నీ లేకపోతే ఎన్నో నోటిఫికేషన్లు వచ్చాయన్నమాట. అయినప్పటికీ కూడా మీకు గ్రూప్ 4 ఇవన్నీ నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా గ్రూప్ 2 కూడా, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పెంచుతున్నారు. అదేవిధంగా ఏజీ సడలింపు కూడా ఉండటానికి అవకాశం ఉంది. ఏజ్ ఎవరైతే అయిపోతుంది లేదా ఎడ్జ్లో ఉండారో వారు కూడా బాధపడని అవసరం లేదు. అది 45, 46, 47 అనేది త్వరలో దానికి సంబంధించినటువంటి జీవో వస్తుంది. మరి గవర్నమెంట్కి ఇవన్నీ ప్రపోజల్స్ అన్నీ వెళ్ళినాయి. కాబట్టి మీరందరూ కూడా చదవండి, చక్కగా చదవండి. సో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఆగస్టులో నోటిఫికేషన్లో ఇప్పటికే ఏపీబీఎస్సీ 1180 పోస్టుల సమాచారం. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 అదనపు పోస్టులపై ప్రభుత్వం కసరత్తు. 2018 నోటిఫికేషన్లు 364 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు కరువు అనమాట. సో వీటన్నింటినీ కలిపి నోటిఫికేషన్ చూడండి. ఇది జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, ఇది 670 పోస్టులు, 670 పోస్టులు, 670 పోస్టులు. చూడండి, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. కంప్యూటర్ రంగానే కంప్యూటర్ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి అనుకోదండి. తర్వాత మీకు పోస్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ కూడా దాంట్లో పాస్ అవ్వాలి. అందరూ పాస్ అవుతారో. ఇప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి మీకు ఎలా అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, లేకపోయినా మీరు డోంట్ వరీ, మీరు ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని పెంచుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అదేవిధంగా ఏఈకి అసిస్టెంట్ ఇంజనీర్లు 190. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ గుళ్ళ మీద ఇటు మీద ఉంటారు చూసారా, ఇది ఈఓ అంటారు అన్నమాట ఆఫీసర్లు. ఇవి 60 పోస్టులు. నెక్స్ట్ హార్టికల్చర్ ఆఫీసర్, తోట పెంపకాలు ఇవన్నీ కాదు, 39 పోస్టులు. తెలుగు రిపోర్టర్ 5 పోస్టులు. మెడికల్ ఆఫీసర్ యునాని 26 పోస్టులు. మెడికల్ ఆఫీసర్ హోమియోపతి 53 పోస్టులు. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద 72 పోస్టులు. అసిస్టెంట్ కన్జర్వేటర్ 9 పోస్టులు. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 4 పోస్టులు. లెక్చరర్ హోమియో 24 పోస్టులు. అదేవిధంగా లెక్చరర్ ఆయుష్ 3 పోస్టులు. ఇంగ్లీష్ రిపోర్టర్ 10 పోస్టులు. జూనియర్ లెక్చరర్ ఏపీఐఆర్ఈఐ సొసైటీ, ఇది సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇవి 10 పోస్టులు. డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ 5 పోస్టులు. మొత్తం టోటల్గా 1180 పోస్టులకి క్లియరెన్స్ రెడీగా ఉంది. ఆర్థిక శాఖ కూడా అనుమతి ఉంది. అయితే ఈ మొన్న ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి దీనికి రోస్టర్ పాయింట్లు ఇవన్నీ కూడా తయారు చేయాలి. సో ఇవన్నీ తయారు చేసి దీని మీద ఒక జీవో ఇచ్చారనుకోండి, ఇది ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్టు జీవో ఇవ్వాలి, అదేవిధంగా ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు జీవో ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మరి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవేమన్నట్టు, రాజు పెట్టేవాడైతే మరి ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు. 1 డేలో అన్ని జీవోలు రావడానికి అవకాశం. సచివాలయ ఎగ్జామ్స్ 15 రోజుల్లో కండక్ట్ చేశారు. అంత భారీ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థని 1,35,000 పోస్టులని 25 లక్షల మంది అప్లై చేసినటువంటి ఎగ్జామ్ని 15 రోజులు ఫస్ట్ ఇచ్చి తర్వాత డేట్ పెంచేసేసి 25 రోజులు, నెల రోజుల్లో టోటల్గా క్లోజ్ చేసేటువంటి వ్యవస్థ. కాబట్టి ఇది పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి దీన్ని ఈ గ్రూప్ 4 ఇవన్నీ కూడా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. గతంలో పోస్టుల నోటిఫికేషన్లో అర్హుల యొక్క ఎంపికైన వారు
చేరక భర్తీ కానీ ఈ పోస్టులు అనమాట 364 పోస్టులు. ఈ 364 పోస్టులు ఈ 1180 ఇవన్నీ కలిపి నోటిఫికేషన్లు రేపు వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఈ 364 పోస్టులు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ గ్రూప్ 4 సంబంధించినటువంటి సిలబస్ వన్స్ అగైన్ సెక్షన్ ఏ 2 సెక్షన్లు ఉంటాయండి. సెక్షన్ ఏ జనరల్ స్టడీస్, ఇవి 100 మార్కులు అండి, 100 మార్కులు. సెక్షన్ బి తెలుగు అండ్ ఇంగ్లీష్. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు? ఇంతకుముందు సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని ఉండేది, అది లేదు. ఇప్పుడు 150 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది, ఒకే ఎగ్జామ్ ఉండొచ్చు. అంటే ఇంతకుముందు ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా ఇదే సిలబస్, 2 ఎగ్జామ్స్ ఉండే. పని దండగది, టైం వేస్ట్. నిరుద్యోగులు డబ్బులు పాపం విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళే ఎగ్జామ్ ఫీజు కానీ రకరకాల ఫీజులు. సో దానివల్ల ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం రద్దు చేసేసింది అనమాట. ఓన్లీ ఒక ఎగ్జామే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఐటమ్స్ 11 యూనిట్లు ఉన్నాయండి. 11 కానీ 12 యూనిట్లు దాకా ఉన్నాయి. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. ఇది కూడా ఈ 2 కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ 2 ఒక యూనిట్గా మీరు పరిగణలో చూసుకుని కరెంట్ అఫైర్స్ మేము ఇస్తాము అని మీరు ఎప్పుడైతే మన యాప్లో మీరు భాగస్వామ్యం అవుతారో అదేవిధంగా మీకు అందరికి కూడా ఈ బుక్స్ ఇస్తాము. ఈ బుక్స్ ప్లస్ వీడియోస్ 2 మీకు ఒక రేటు ఫిక్స్ చేసేసి మీకు అందించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ టు ద డే లైఫ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే జనరల్ సైన్స్ తీసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 తీసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మార్పులు వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. మరి ఇప్పుడు ఈ కరోనా వైరస్ మీద కావచ్చు, ఈ లేటెస్ట్గా జరిగేటటువంటి డెవలప్మెంట్స్, ఇస్రో డెవలప్మెంట్స్ కావచ్చు, బార్క్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, కొత్త వరి వంగడాలను కనిపెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వీటి మీద మీరు మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. నేను ఇచ్చేది కూడా సరిపోదు, ఇంకా మీరు రకరకాల, ఎందుకంటే కరెంట్ ఈవెంట్స్ కాబట్టి రకరకాల మీరు సోర్సెస్ని మీరు ఇంకా గ్యాదర్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో 10 లక్షలు లేదా 15 లక్షల వరకు రాస్తారండి. ఒక్క బిట్ మీకు మిస్ పోయినా మీ పోస్ట్ ఎగిరిపోతుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవద్దు. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, సార్ మీరు రిలీజ్ చేసినటువంటి టెట్ డిఎస్సి బుక్స్లో కరెక్ట్గా టెక్స్ట్ బుక్ ప్రకారం ఉంది, వేరే వాళ్ళు బుక్స్ రిలీజ్ చేయడం వలన మరి అవి ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ మ్యాటర్ ఇచ్చారు. సో దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం సార్. మరి విచ్ ఈజ్ ద కరెక్ట్ అనేటటువంటి మాకే డైలమా ఉంది. అందువల్ల ఆ పుస్తకాలు మేము పక్కన పడేసాము, ఓన్లీ మీ బుక్స్నే మేము ఫాలో అవుతున్నామని చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. నేను ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే, మీరు రకరకాల క్వాలిటీ లేని పుస్తకాలు చదవడం వలన, రకరకాల ఎడ్యుకేషన్ సంబంధించిన వారు రిలీజ్ చేయనటువంటి పుస్తకాలు చదవటం వలన వారు ఎడ్యుకేషన్ ఉండదు, క్వాలిఫికేషన్ ఉండదు, ఎవరితో రాపిస్తారు, అది చూసుకోలేరు. సో ఈ కారణాల వలన మీరు వెనకబడిపోతారో. ఆ బుక్స్ చదవటం వలన మీరు చాలామంది దెబ్బతింటారు అన్నమాట. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని నేను ఇచ్చినటువంటి బుక్స్ ఫాలో అవ్వండి. ఇంకా నార్త్కు సంబంధించినటువంటి ఢిల్లీ పబ్లికేషన్లో టాటా మగ్రాయలు ఇవన్నీ కూడా పెద్ద బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే హిస్టరీని 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఏన్షియంట్ ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడియవల్ ఇండియన్ హిస్టరీ మధ్య భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర. ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్ర, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆధునిక భారతదేశ చరిత్రను చూసుకుంటూ స్టడీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను రెఫర్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి మార్కులు వస్తాయి అన్నమాట. ఈ ఫాలో అకార్డింగ్ టు సిలబస్, he should follow, he must follow.
నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. అంటే పాలిటీ, భారత రాజ్యాంగం అండ్ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ విధానం, రిఫార్మ్స్, ఈ సేవ కానీ మీ సేవ కానీ రకరకాల పాలసీస్ తీసుకొచ్చారన్నమాట. అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి, ఈ సచివాలయ వ్యవస్థ కానీ అదేవిధంగా రకరకాల వ్యవస్థల ద్వారా ఇంతకుముందు ప్రజల ప్రభుత్వం దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి సేవల్ని ప్రభుత్వం అందిస్తుందన్నమాట. అదే మరి గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అంటే డే టు డే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, డే టు డే యాక్ట్స్, చట్టాలు, ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలి, ఆ సవరించిన దానికి సంబంధించినటువంటి చట్టం, ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్. అదేవిధంగా నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర యొక్క ప్రతిపత్తి హోదా పోయి మరి దానికి కేంద్రపాలిత ప్రాంతంలోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్ ఎప్పటికప్పుడు చేయాలి. అదేవిధంగా మన వ్యాక్సినేషన్, సో ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కరోనా వైరస్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఏంటి, సో దానికి సంబంధించినటువంటి కాంటెంపరీ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది, ఇండియాలో ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది, ఒక ఇష్యూని తీసుకుంటే సో దాన్ని రెండు ప్రాంతాలకి అంటే టోటల్ భారతదేశానికి మొత్తానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎలా ఉంది అనేటటువంటి చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా అంతే. అంటే ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి 1950 నుంచి స్టార్ట్ అయితే ఎకానమీ అప్ టు నౌ, అంటిల్ నౌ, ఇప్పటి వరకు ఇండియన్ ఎకానమీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, పారిశ్రామిక రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, సేవా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీ చూడాలి, మేము ఇస్తాం. డోంట్ వరీ, డోంట్ బోదర్. టోటల్గా మంచి మెటీరియల్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మెటీరియల్ అండ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. చూడండి, ప్రతిదానికి కూడా ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉంది. ఇండియన్ జాగ్రఫీని తీసుకుంటే లొకేషన్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ, లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలతో ఉన్నటువంటి జాగ్రఫీ. అదేవిధంగా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా రివర్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా, రివర్ సిస్టమ్ అంటే భారతదేశ నదీ వ్యవస్థ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ, అదేవిధంగా క్లైమేటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియాలో క్లైమేట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో క్లైమేట్ ఏ విధంగా ఉంది, పారిశ్రామిక విధానం భారతదేశంలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా అలాంగ్ విత్ దట్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉంది, అదేవిధంగా వ్యవసాయ రంగం భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రవాణా వ్యవస్థ భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది, టూరిజం డెవలప్మెంట్ ఇండియాలో టూరిజం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది. ఇవన్నీ కూడా భారతదేశాన్ని స్టడీ చేసినప్పుడు ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ని కూడా స్టడీ చేయాలి. ఆ విధంగానే మెటీరియల్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే నేను 96లో గ్రూప్ 4 క్యాండిడేట్ని అంటే నేను వచ్చింది కానీ నేను వెళ్ళలేదు 96 సెలక్షన్ అప్పుడు. మళ్ళీ నేను వేరే ఎగ్జామ్స్కి నా లెక్చరర్ పోస్ట్ వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వడం వలన రాశాము, జాబ్ వచ్చింది, వదిలేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి తర్వాత ఈ టీచింగ్ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడం జరిగిందనమాట. కాబట్టి నెక్స్ట్ అనదర్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. దీంట్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రివెన్షన్ అండ్
మిటిగేషన్ స్ట్రాటజీస్, అంటే దీన్ని ఏ విధంగా విపత్తులు వస్తూ ఉంటాయి. విపత్తులు, ఇది కూడా కరోనా వైరస్, ఇది కూడా ఒక విపత్తే. కరోనా వైరస్ విపత్తు, అదేవిధంగా భూకంపాలు ఒక విపత్తు, సునామీ ఒక విపత్తు, సైక్లోన్స్ ఒక విపత్తు. వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రొటెక్ట్ అవ్వాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా జనాన్ని రక్షించాలి. నువ్వు రేపు గ్రూప్ 4 వచ్చినప్పుడు నువ్వు ఎంఆర్ఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అవుతావు. నువ్వు అయినప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నప్పుడు నువ్వు ఆ మండలంలో ఉన్నటువంటి వ్యవస్థను ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, లేదా నీ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ నువ్వు ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది యు మస్ట్ నో. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి. నెక్స్ట్ వన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే ఏ విధంగా డెవలప్మెంట్, సస్టైనబుల్ ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏ విధంగా నువ్వు పర్యావరణ పరిరక్షణ చేయాలి, పర్యావరణాన్ని ఏ విధంగా సమతుల్యత చూపించాలి అనేటటువంటిది చదువుతాం మేము ఇస్తాం. నెక్స్ట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే ఇది రీజనింగ్కి సంబంధించి దీంట్లో ఒక 15-20 టాపిక్లు ఉంటాయి. దీంట్లో ఒక 4-5 బిట్లు వస్తాయి. వాటిని చక్కగా ఇస్తాం, నీట్గా ఇస్తాం. నెక్స్ట్ ఇంకోటి డేటా అనాలిసిస్, ఇది అర్థమెటిక్కి సంబంధించి టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ఇవన్నీ కూడా బేసిక్ డేటా అనాలిసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్ అండ్ వేరియన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ కూడా ఇది అర్థమెటిక్కి సంబంధించి, స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, దీంట్లో లాస్ట్ వన్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు ఇస్తాను చక్కగా. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2014 యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. ఈ డివైడ్ అయిన తర్వాత ఎలా ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఆ అప్పులు ఎట్లా వచ్చినాయి, దేని మీద బేస్ చేసుకుని ఈ యాక్ట్ తయారైంది, అదేవిధంగా పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా వస్తున్నాయి అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది 100 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జాము. సో దీంట్లో మీకు ఈ మొత్తం సిలబస్ని మీకు 3 బుక్స్గా ఇస్తాను. పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి ఒకే ప్యాకేజీ రూపంలో మేము ముందుకి తీసుకొస్తాను. నెక్స్ట్ ఇది పార్ట్ బి అండి. ఇది పార్ట్ బి, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు SSC స్టాండర్డ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక టెట్ DSC ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఇక్కడ 50 మార్కులు 50 సంపాదించుకోవచ్చు. మీరు 50 మార్కులకి 50 సంపాదించుకోవచ్చు టెట్ DSC. అయితే ఇక్కడ ఇంతకుముందు నెగిటివ్ మార్క్ కూడా ఉంది, అది కూడా తీసేయచ్చు. నెగిటివ్ మార్కులు ఇంతకుముందు ఉన్నాయి, జీవోలో ఉండి, నెక్స్ట్ రేపు నెగిటివ్ మార్కులు కూడా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ తీసుకుంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీరు ఆల్రెడీ చదివారు, నేను పంపించినటువంటి బుక్స్ చదివారు. ఆ యూసేజ్ అండ్ ఇడియమ్స్ ఇది కూడా చదివారు, దీన్ని జాతీయాలు అంటారు. వెకాబులరీ అండ్ పంక్చుయేషన్, పదజాలం తెలుగులో. పంక్చుయేషన్, గ్రామర్కి సంబంధించిన పంక్చుయేషన్ అంటే ఏంటి? పంక్చుయేషన్ అంటే క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉండాలి, అదేవిధంగా కామ ఎక్కడ ఉండాలి, పులి స్టాప్ ఎక్కడ ఉండాలి, ఆశ్చర్యార్థం గుర్తు ఎక్కడ ఉండాలి, ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఎక్కడ స్మాల్ ఉండాలి, ఎక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా పంక్చుయేషన్ సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ మన బుక్స్లో ఉండే, మీరు చదివారు ఆల్రెడీ. ఎవరికి ఇబ్బంది ఎవరైతే బీఈడీ చేయరో, ఎవరైతే టెట్ DSC రాయరో వారు కొంచెం బాగా చదువుకోవాలి. నెక్స్ట్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్.
లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే 4 సెంటెన్స్ ఇస్తారు ఇంగ్లీష్లో. ఆ 4 సెంటెన్స్లు ఆర్డర్లో పెట్టాలి. సో అదే దాన్ని లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనమాట. నెక్స్ట్ గ్రామర్. మీకు తెలుసు గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్. చిన్నప్పటి నుంచి మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. గ్రామర్, ఇవన్నీ కూడా గ్రామర్ మీకు ఇస్తాను, నో డౌట్ ఎట్ ఆల్. ఆల్రెడీ మీరు టెట్ డిఎస్సి అభ్యర్థులు అయితే వీటిని ఫాలో అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి 50కి 50 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ తెలుగు సినానిమ్స్ అండ్ వెకాబులరీ. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు కావచ్చు, వెకాబులరీ ఇది పదజాలం. 10వ తరగతి వరకు అన్ని క్లాసుల్లో మీ దగ్గర ఉన్నాయి. లేనటువంటి వాళ్ళకి మేము మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేసినప్పుడు మళ్ళీ మీకు అందరికీ ఇస్తాను. నెక్స్ట్ గ్రామర్, తెలుగు గ్రామర్ ఏంటవి? సందులు, సమాసాలు, ఇవన్నీ కూడా గ్రామర్. నెక్స్ట్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, తెలుగు వర్డ్స్ ఇచ్చేసి ఇంగ్లీష్ మీనింగ్స్. అదేవిధంగా ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ ఇచ్చేసి తెలుగు మీనింగ్స్. నెక్స్ట్ యూసేజ్ అండ్ ఇడియమ్స్, జాతీయాలు ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మీకు తెలిసినవి. ఇది పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్. మిత్రులారా, గ్రూప్ 4 అభ్యర్థులు గ్రహించవలసింది ఏంటంటే, మీకు వీడియోస్ స్టార్ట్ చేస్తాం. ఒక 4 డేస్లో ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ జాగ్రఫీ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. ఈ వీడియోస్ టోటల్ గ్రూప్ 4, అదేవిధంగా బుక్స్ త్వరలో రిలీజ్ చేస్తాం. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. మీకు టెట్ డిఎస్సి అభ్యర్థులకు ఏ విధంగా పంపిస్తున్నామో అదేవిధంగా మీకు అందరూ కూడా ఈ బుక్స్ కూడా పంపిస్తాము. అయితే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ కాండి. త్వరలో మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాము. అప్పుడు మీరందరూ రెడీలో ఉంచుకోండి. మీకు నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మీకు ఈ టోటల్గా ఈ వీడియోస్ ఇవన్నీ కలిపి 1800 రూపాయలు ఉంటుంది. వీడియోస్ బుక్స్ కలిపి. ఎవరైతే మన వీడియోస్ టెట్ వీడియోస్ లేదా బుక్స్ రెండిట్లో ఏవైనా కావచ్చు, టెట్ వీడియోస్ బుక్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ మనకి ఆఫీసుకు ఫోన్ చేయండి, మీకు డిస్కౌంట్ ఇస్తారు. ఆ డిస్కౌంట్ ఎంత ఉంటుందంటే, మీకు ఈ వీడియోస్ ఇవన్నీ కలిపి మీకు 1200కే మీకు పంపిస్తాను. ఎవరైతే వీడియో తీసుకొని వాళ్ళు బయట వాళ్ళు ఇప్పుడు వచ్చి తీసుకున్నటువంటి వాళ్ళకే 1800. ఎవరైతే వీడియోస్ తీసుకుని మన బుక్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారో, టెట్ డిఎస్సి అన్నీ ఫాలో అవుతున్నారో, ఇప్పుడు కూడా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా, ఇంకా తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వీరందరికీ కూడా మీకు ఈ గ్రూప్ 4 సంబంధించినటువంటి వీడియోస్ మరియు బుక్స్, అద్భుతమైనటువంటి బుక్స్. శివయ్య సారు వీడియోస్లో కానీ బుక్స్లో కానీ రాజీ పడడు. ఇక బుక్ ఫీల్డ్లో 2 రాష్ట్రాల్లో అను పబ్లికేషన్ చిరస్థాయిగా ఉండి మీ హృదయాల్లో గూడు కట్టుకుంటుందన్నమాట. ఎందుకంటే ఆ విధమైనటువంటి బుక్స్ మీకు ఇస్తున్నాం, ఆ విధమైనటువంటి క్వాలిటీ బుక్స్ మీకు అందిస్తున్నాం. కాబట్టి క్వాలిటీలో రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి మా ఫ్యాకల్టీ ఆదర్సు ఆ విధమైనటువంటి అవుట్పుట్ మనకు అందిస్తున్నారు. నేను నిద్రపోను, వారిని నిద్రపోనేను. కాబట్టి ఆ విధంగా నేను వర్క్ చేపిస్తాను. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మీరు దీన్ని ఫాలోఅప్ చేసేసి ఎప్పటి నుంచే మీరు మన ఆఫీసు ఫోన్లకి మీరు చేసి, ఎవరైతే ఓన్లీ గ్రూప్ 4 కొనాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు 1800 పే చేయాలి. ఇప్పుడే వద్దు, ఎప్పుడు పే చేయాలి నేను స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను. అతి త్వరలో 1800 పే చేయాలి. మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే మన వీడియోస్ టెట్ డిఎస్సి వీడియోస్ లేదా టెట్ డిఎస్సి బుక్స్ కొన్నా పర్వాలేదు, లేదా వీడియోస్ కొన్నా పర్వాలేదు, 2 కొన్నా పర్వాలేదు, ఎవరైతే తీసుకున్నారో వీరు మాత్రం మీకు వీడియోస్ ప్లస్ బుక్స్ వీటికి 1200 పే చేస్తే సరిపోతుంది. కొరియర్ ఖర్చులతో కూడా మేము చూసుకుని మీకు పంపిస్తామన్నమాట. ఇది అద్భుతమైనటువంటి అవకాశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ 2-3 నెలలు ఇది కూడా ఫాలో చేయండి. మీకు వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఎట్లా ఉంటుందంటే, ఆగస్టులో ఈ గ్రూప్ 4 ఏపీఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి. సెప్టెంబర్లో టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వస్తాయి.
సో ఈ విధంగా మీరు ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్తో మీరు ఫాలో అయితే విజయం మీదే. 60,000 పోస్టుల ఖాళీ, తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్ ఇది. 60,000 పోస్టులు నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు అనాలిసిస్ చేస్తే 60,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 60,000 పోస్టులు దానికి సంబంధించినటువంటి ఇండెంట్ ఈరోజు సీఎం కేసీఆర్ గారికి సబ్మిట్ చేస్తారన్నమాట. వ్యవసాయ శాఖలో మరో 1000 పోస్టులు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. మరి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి న్యూస్ కూడా దీనికి సంబంధించినటువంటి వివిధ శాఖలు సుమారు 32 శాఖలకు సంబంధించినటువంటి పోస్టుల యొక్క ఇండెంట్ ఈరోజు కేసీఆర్ గారికి కూడా వెళ్తుందన్నమాట. మీకు డిఎస్సి కూడా ఉంటుంది. తెలంగాణ మిత్రులకు డోంట్ వర్రీ, మీరు అప్సెట్ కావసరం లేదు, మీరు ఎలాంటి దిగులు పడనవసరం లేదు. ఒక 5,000 పోస్టులతో లేదా 6,000 పోస్టులతో 7,000 పోస్టులు ఎన్ని వేల పోస్టులతోనైనా తప్పనిసరిగా మీకు డిఎస్సి ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి మీరు చదువుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి న్యూస్. ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి, కామనే కదా. మరి అధికార పక్షం ఏదైతే లోపాలు చేస్తుందో ఆ లోపాలన్నింటినీ వాళ్ళకి ప్లస్ అవుతుంది, అధికార పక్షానికి మైనస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ 2.5 లక్షల ఉద్యోగాలు ఏమైంది, 10,000 పోస్టులతో క్యాలెండరా, రాజకీయ నిరుద్యోగులే ముఖ్యమా, నిరుద్యోగ యువతకు నయవంచన, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు అన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకు అన్నిటికి కూడా వెళ్ళి ధర్నా చేయమని చెప్పడం జరిగిందన్నమాట. నిరుద్యోగులపై ఉక్కుపాదం, ఉద్రిక్తకు దారితీసిన చలో తాడేపల్లి, ఎక్కడికక్కడ విద్యార్థి యువజనుల అరెస్టు, జాతీయ రహదారిపై ఈడ్చి పారేసిన పోలీసులు, సీఎం ఇంటి సమీపంలో స్థానికులపైన నిర్బంధం. సో ఈ విధంగా నిన్న జరిగినటువంటి గొడవల్లో మరి ఈ విధంగా ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వీరందరూ కూడా వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా పాల్గొన్నారు. ధర్నాన్ని నిన్న విజయవంతం చేశారన్నమాట. పవన్ కళ్యాణ్కి సంబంధించిన న్యూస్ ఇది. నిరుద్యోగులను వంచిస్తారా, ఇది ఆల్రెడీ ఎంతమంది చదివామో అదే న్యూస్ అనమాట. నెక్స్ట్ శ్రీ శివపల్లి సారు, ఎగ్జామ్స్ రాయండి. మన ఛానల్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా రాయండి, అక్కడ ఇక్కడ మూడు ప్రాంతాల్లో, 1 అను పబ్లికేషన్, 2 శివపల్లి, 3 ఏవిఎం. ఈ 3 చోట్ల మీరు ఎగ్జామ్స్ రాస్తే విజయం మీదే, నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఈసురోమంటూ ఇంటి దగ్గర కూర్చుని ఉసూరుమంటూ నా పని అయిపోయింది అని మీరు కూర్చుంటే ఉపయోగం లేదు. నష్టపోయిన చోటే ఎత్తుక్కోండి, పారేసిన చోటే అది దాన్ని దొరికే విధంగా ఏ వస్తువు అయితే మీరు ఎక్కడైతే పారేసుకుంటారో అక్కడే దాన్ని మనం ఎత్తుక్కోవాలి, అక్కడే మనం దాన్ని రాబట్టుకోవాలి. మనం ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైతే మీరు లాస్ అయ్యారో, కనీసం ఈ 4-5 నెలలు 6 నెలలు కష్టపడి మరి కష్టకాలంలో కూడా మీరు ఫలితాన్ని ఎత్తుక్కోవాలి. కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు సుఖాన్ని ఎత్తుక్కోవాలి. నదిలో మునిగిపోతున్నప్పుడు మునిగిపోతున్నామే అనేటటువంటి భయంతో మీరు భయపడితే మీరు నిజంగా చనిపోతారు. మునిగిపోతున్నప్పుడు మనకి గడ్డిపోస ఎక్కడ ఉంది, మనకి ఒడ్డు ఎక్కడ ఉంది, తీరం ఎక్కడ ఉంది, ఎవరొస్తాడు అనేటటువంటి మనం వెతుక్కుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. దాన్ని బట్టి మనం ఒడ్డుకు వస్తాం. మన యొక్క ఆలోచన సరళిని బట్టే మనం ఒడ్డుకు వస్తాం. మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టే మన సెటిల్మెంట్ ఉంటుంది. మన యొక్క మనస్సు మైండ్ని బట్టే మన యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. మన మైండ్ చండాలంగా ఆలోచిస్తుంది అనుకోండి, మన డెవలప్మెంట్ కూడా చండాలంగా ఉంటుంది. మన మైండ్ మరి అత్యున్నత స్థాయిలో ప్రతిరోజు ఆలోచిస్తున్నాం అనుకోండి, నీ స్థాయి అత్యంతంగా ఉండాలి, నీ లక్ష్యం చాలా అత్యధిక స్థాయిలో ఉండి అలాంటి లక్ష్యం కోసం మీరు పాటుపడితే మీ డెవలప్మెంట్ కూడా అదే ఉంటుంది. అంతేకాని నేను ఏదో చిన్న పోస్ట్కి ప్రిపేర్ అవుతానంటే ఆ చిన్న పోస్ట్ కూడా రాదు. మీరు పెద్ద పోస్ట్కు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే కనీసం గ్రూప్ 4 అన్న వస్తుంది.
సివిల్స్ ప్రిపేర్ అయితే కనీసం గ్రూప్ 1 గ్రూప్ 2 అన్న వస్తుంది. అంతేగాని మీ లక్ష్యం అత్యధిక స్థాయిలో ఉండాలి. మీ లక్ష్యం మరి మిమ్మల్ని మీతో పాటు మీ ఫ్యామిలీని, మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులని, మీ గ్రామాన్ని, మీ ప్రాంతాన్ని, మీ మండలాన్ని, మీ జిల్లాని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా మీరు నిర్ణయించుకుంటే విజయం ఎక్కడికి పోదు, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావా అని చూసుకుంటూ వస్తుంది, నీ తలుపు తడుతుంది. అంతేగాని నీవే ఈశ్వరోమంటూ ఏదో కోల్పోయినట్టు మరి దేవుడా ఎందుకు ఇచ్చావు ఈ జీవితం అని నువ్వు ఎప్పటికప్పుడు అనుకుంటే ఏమవుతుందంటే, శరీర దరిద్రుడు నేను వీడిని పట్టుకుని నేను వేలాడేదేంటి, నేను ఇంకొక కార్యోన్ముఖుడి దగ్గరికి వెళ్తాను, ఇంకొక ధైర్యవంతుడి దగ్గరికి వెళ్తాను, ఇంకొక దీక్షాపరుడి దగ్గరికి వెళ్తాను అని విజయం ఏం చేస్తుందంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది, ధీరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, వీరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతేగాని పిరికివాడి దగ్గరికి రాదు, పిరికివాడి దగ్గరికి రాదు, చపల మెంటాలిటీ ఉన్నటువంటి వాడి దగ్గరికి రాదు. దృఢమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తుంది విజయం. దృఢమైనటువంటి మనస్సు ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గరికి వెళ్తుంది విజయం, నీ దగ్గరికి రాదు. కాబట్టి పిరికివాడిగా జీవితాంతం సస్తూ జీవిస్తాం కంటే ఒక టైగర్, ఒక సింహంలా జీవించాలి. చావు అనేది మనందరికీ తెలుసు, ఎప్పటికప్పుడు వస్తుంది. అరే ఈరోజు కరోనా వచ్చింది చచ్చిపోతామని ప్రతిరోజు ఈ టీవీలు చూసి, ఈ సోషల్ మీడియాలు చూసి ఇవన్నీ భయపడే కంటే సస్తం బెటర్. నేనేమంటానంటే సావుకి భయపడొద్దు, ఎదుర్కోండి, గుండె ధైర్యంతో ఎదుర్కోండి సమస్యలను పరిష్కరించుకోండి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారో ఏదో చేస్తారో ఎదురు చూసి మోసపోకమా అనేటటువంటి ఒక మంచి సాంగ్ ఉంది. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అనుకోవద్దు. మీరు మీ సమస్యలను మీరే ఎత్తుక్కోండి, మీ సమస్యలకు మీరే పరిష్కార మార్గాలను చూపించుకోండి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధిస్తారు. ఇది నెక్స్ట్ విష్ణుమూర్తి ఏవిఎం డైరెక్టర్. కాబట్టి ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా వీరిద్దరు కూడా మీకు అందుబాటులో వస్తారు. సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీరు మ్యాథ్స్లో ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏవన్నీ కానీ మీ ముందుకు తీసుకొస్తారన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీ లక్ష్యం, మీ టార్గెట్ ఈ 2021-22లో గ్రూప్ 4, గ్రూప్ 2, అవసరమైతే గ్రూప్ 1, టెట్, డిఎస్సి. థ్యాంక్ యూ.